సో లాంచ్లో మనకి రెస్పాన్స్ డేటాలో సంథింగ్ టోకన్ డేటా వచ్చింది. టోకన్, సో ఏం టోకన్ అది? సిఎస్ఆర్ఎఫ్ టోకన్ వచ్చింది. సిఎస్ఆర్ఎఫ్ టోకన్ని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ టెక్నిక్ యూజ్ చేసి క్యాప్చర్ చేసాం. ఓకేనా? సో ఇలాగా వచ్చిన దాన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసి, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్ యూజ్ చేసి మనం టోకన్ని, ఐ మీన్ సిఎస్ఆర్ఎఫ్ టోకన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని టోకన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, సో నౌ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ లైక్ వాట్ ఎవర్ ద టోకన్ ఈజ్ జనరేటింగ్ హియర్, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. సో దట్ మే వ్యారీ ఫర్ యూజర్ టు యూజర్, ఇటరేషన్ టు ఇటరేషన్. సో యూజర్ నేనున్నాను, నేను లాగిన్ అయ్యాను, నాకు ఒక టోకన్ ఐడి వస్తుంది. రేవంత్ లాగిన్ అయ్యాడు, తనకు ఒకటి వస్తుంది. భాస్కర్ లాగిన్ అయ్యాడు, తనకు సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ వస్తుంది. సో ఆ టోకెన్ ఏంటంటే, టోకెన్ డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉండదు. ఇట్ ఈస్ అ డైనమిక్ వాల్యూ. సో దెర్ ఈస్ ఎ సినారియో లైక్, సో యూ హ్యావ్ టు క్యాప్చర్ ఆల్ ద డైనమిక్ వాల్యూస్ అండ్ యూ హ్యావ్ టు స్టోర్ ఇట్ ఇన్ ఏ లోకల్ ఫైల్. ఓకే, అర్థమవుతుంది కదా? సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ని క్యాప్చర్ చేసుకోవాలి. మీరు క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ సంథింగ్ ATBE57 ఇది వచ్చింది. సో దీన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలి? లోకల్లో ఒక ఫైల్ తీసుకొని, లోకల్లో మీరు ఎక్కడైనా సరే ఒక ఫైల్ క్రియేట్ చేసి, న్యూ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి, సంథింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి, ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దీంట్లో మీరు పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మాన్యువల్గా చేశాను. ఇలా మాన్యువల్గా చేయకూడదు. మీరు ఏం చేయాలి? ఆటోమేషన్ చేయాలి. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి జేమీటరే దానంతకు అదే క్యాప్చర్ చేసుకోవాలి, దీంట్లో రాయాలి, క్యాప్చర్ చేసుకోవాలి, దీంట్లో రాయాలి. సో అలాగే చేయాలి. సో అలాగే చేయాలంటే నువ్వు ఏం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ అని అడుగుతాను నేను ఇంటర్వ్యూలో. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ రైట్? అసలు బీన్షెల్ ఎందుకు వాడతాము? రేవంత్ అర్థమైందా? భాస్కర్? ఓకే, సో బీన్షెల్ ఎందుకు వాడతాం అనమాట. సో దెర్ ఈస్ ఎ సినారియో లైక్ యూ హ్యావ్ టు క్యాప్చర్ ద డైనమిక్ వాల్యూ, సో విచ్ ఈస్ రిటర్న్ బై ద సర్వర్. సో యూ హ్యావ్ టు క్యాప్చర్ దట్ పర్టికులర్ డైనమిక్ వాల్యూ అండ్ యూ హ్యావ్ టు స్టోర్ దట్ ఇన్ ఏ లోకల్ ఫైల్. సో మీ లోకల్ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి. సో దాన్ని అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, సో ఫస్ట్ ఏదైతే డైనమిక్ వాల్యూ ఇక్కడ వస్తుందో, సో దట్ డైనమిక్ వాల్యూ యూ హ్యావ్ టు క్యాప్చర్. సో హౌ యూ విల్ క్యాప్చర్ దిస్ డైనమిక్ వాల్యూ? So using regular expression based technique or boundary based extractor, you can capture the dynamic value. So whenever you capture the dynamic value, so after that what you have to do, you have to write that particular dynamic value into the local file. So local file lo రాయాలి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడేమో టెస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను, లాంచ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో లాంచ్ లో మనకి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ వచ్చింది. సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఎలా క్యాప్చర్ చేశాను? యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాశాను. సో రాసిన దాన్ని ఏం చేస్తుంది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి, సో క్యాప్చర్ చేసిన వాల్యూని ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టోకన్. సో టోకన్ లో ఇప్పుడు స్టోర్ అయ్యి ఉంది. టోకన్ లో ఏముంది మనకి వాల్యూ ఇప్పుడు? సో టోకన్ లో మనకు ఇక్కడ డైనమిక్ వాల్యూ ఉంది కదా, 15303, సో ATBE సంథింగ్. సో ఇప్పుడు టోకన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1530 ఆ నంబర్ ఉంది. సో ఈ నంబర్ మీరు ఏం చేయాలి? మీ లోకల్ ఫైల్లో రాసుకోవాలి. సో ఎలా రాయాలి అంటే, సో యూజ్ బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్ ఫర్ దిస్. సో ఏం చేయాలి? జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద లాంచ్. మీరు దేని మీద అయితే, మీరు ఏ రిక్వెస్ట్కి అయితే మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాశారో క్యాప్చర్ చేయడానికి టోకన్ని, అదే దానికి మీరు ఏం చేయాలి? సో అదే రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ చేయాలి అండ్ యాడ్ పోస్ట్ ప్రాసెసర్. సో దట్ టు యూ హ్యావ్ ద బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్ హియర్. సో యాడ్ ఇట్. ఓకేనా? సో యాడ్ చేసుకోవాలి. దేనికి యాడ్ చేసాము? మీరు ఏ రిక్వెస్ట్కి అయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాశారో అదే రిక్వెస్ట్కి యాడ్ చేయాలి. ఓకేనా? సో బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్, సో వాట్ వీ హ్యావ్ టు యూస్ అనేది ఇప్పుడు చెప్తాను. సో బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్, యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ హియర్. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నారు? యు ఆర్ రైటింగ్ ద టోకెన్ ఇన్ టు ద లోకల్ ఫైల్. సో దట్ ఐ కెన్ సే టోకెన్ రైటింగ్ into local file. So like this you can write anything. మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే నేను టోకెన్ రైటింగ్ ఇంటూ ద లోకల్ ఫైల్ ఎందుకు రాశానంటే, బై సీయింగ్ ఇట్ యూ కెన్ ఫైండ్ ఈజీలీ, నాట్ ఓన్లీ యూ, ఎనీబడి. ఎవరైనా స్క్రిప్ట్ చూడంగానే ఇక్కడికి రాగానే ఏమర్థమైపోతుంది? ఓ ఓకే, దిస్ గై ఈజ్ రిటర్న్ బీన్షెల్ స్క్రిప్టింగ్ అండ్ ఫర్ వాట్
సో హీ ఈస్ క్యాప్చరింగ్ ద టోకెన్ వాల్యూ అండ్ హీ ఈస్ రైటింగ్ ఇన్ టు ద లోకల్ ఫైల్. సో అలాగే ఈజీగా అర్థం అవడానికి నేను అలా రాశాను. సో ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు. మీరు కావాలంటే బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్ అని డిఫాల్ట్గా అలాగే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, దట్ ఈస్ అప్ టు యూ ఓన్లీ. మీరు రీనేమ్ చేసుకోవాలా, రీనేమ్ చెయ్యొద్దా, అది మీ ఇష్టం. సో కమెంట్స్ మీరు ఇక్కడ ఓన్లీ బీన్షెల్ అని రాశారు, బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్ అని రాశారు. అప్పుడు కావాలంటే రీనేమ్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు, కింద కామెంట్స్ ఉంది కదా, కామెంట్స్ లో రాయొచ్చు. ఇక్కడ వీఆర్ క్యాప్చర్డ్, వీఆర్ రైటింగ్ ద టోకన్ into local file. Like this you can write over here in front, I mean in the box. So at the in front of comments. So comments lopala meeru raskochu. Okay na, that is up to you. So whether you have to change your Beanshell post processor name or you can change it, or else in the comments you can mention. So that is up to you. So you can use whatever. Okay, so edaina raskochu. ఇక్కడ ఉంది కదా, రీసెట్ బిఎస్హెచ్ ఇంటర్ప్రెటర్ బిఫోర్ ఈచ్ కాల్. సో రీసెట్ ఇంటర్ప్రెటర్ అంటే మీరు మీ డేటా ఉంటుంది కదా, మీరు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక డేటా రాస్తున్నాను, ఒక టోకెన్ రాస్తున్నాను, ఇది తర్వాత చెప్తా, ఇదంతా మీరు పట్టించుకోవద్దు. మీరు పారామీటర్స్, ఫైల్ నేమ్, యూ ఫర్గెట్ అబౌట్ ఆల్. సో హియర్ అండర్ ద స్క్రిప్ట్ వేరియబుల్ సిటిఎక్స్ వేర్స్ ప్రాప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు స్క్రిప్ట్ అని ఉంది ఇక్కడ. సో దాని కింద మీరు యూ హ్యావ్ టు రైట్ ద Beanshell స్క్రిప్టింగ్ ఫర్ దిస్. ఓకేనా, సో ఫర్ టైమ్ బీయింగ్ ఐ ఆల్రెడీ రిటర్న్ ద code here. Now I'll paste over here and I'll explain step by step why I have written that. Okay na, so coming to first step, now I'm highlighting, or else I'll enter here. Okay, first step em rasanu, CSRF token is equal to vars.get token. CSRF token, this you can give any meaningful name. So you can use only like CSRF underscore, instead of token ID you can use user ID, anything you can give. So then CSRF token ID ne ani nenu enduku ichchanante, so in the response what we are getting here, CSRF token. So the name of the token value is CSRF token. So that's why I have given in the Beanshell scripting, I have given CSRF token is equal to CSRF token. So that one you can give any meaningful name, edaina meaningful name ichukovachu. Okay na, that is equal to a CSRF token enti, దీన్ని ఏమని డిఫైన్ చేస్తున్నారు మీరు, దేనికోసం డిఫైన్ చేశారు అనేది ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ రాశాను నేను. vars.get అనేది ఏం చేస్తుందంటే, సో ఫ్రమ్ ద రెస్పాన్స్, సో మీకు ఇప్పుడు ఏమైంది, వ్యూ రిజల్ట్స్కి వెళ్తే మీరు టెస్ట్ని రిక్వెస్ట్ని లాంచ్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రెస్పాన్స్లో మీకు ఏమొచ్చింది, సో వన్ CSRF టోకెన్ ఈజ్ జనరేటెడ్. సో జనరేట్ అయింది. సో దాన్ని ఏం చేస్తున్నారు మీరు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నారు. సో టోకెన్లో స్టోర్ చేయి దీన్ని అని అంటే, దట్ విల్ కమ్ ఇన్ ద లాగ్స్. సో లాగ్స్లో వస్తుంది టోకెన్ ఈజ్ ఈక్వల్ టు అని మీరు క్యాప్చర్ చేసిన వాల్యూ ఏముంది ఇక్కడ, 15303 ఇదంతా ఉంది కదా. సో ఇదంతా మీకు లాగ్లో వస్తుంది, టోకెన్ ఈజ్ ఈక్వల్ టు అని. ఓకేనా, సో లాగ్లో వచ్చిన దాన్ని ఏం చేస్తుంది, vars.get అనేది ఇట్ విల్ క్యాప్చర్. సో vars.get is ఎందుకు వాడతామంటే, యూజింగ్ vars.get వీ కెన్ క్యాప్చర్ ద వాల్యూ ఫ్రమ్ ద లాగ్స్. ఓకేనా, సో లాగ్స్లో మీకు వస్తుంది, మీకు లాగ్స్లో కూడా చూపిస్తాను. ఓకే, సో నౌ ఐఎమ్ ఎనేబులింగ్ ఆల్ ద లాగ్స్. గో టు ఆప్షన్, ఓకే, log level, you go to log level and you enable all. Okay, now I am executing the test. Okay, so you just click on this triangle button so that you can see the logs. Okay, right side lo top corner lo triangle undi, so దాని మీద క్లిక్ చేస్తే మీరు లాగ్స్ చూడొచ్చు. సో దీంట్లో మీకు టోకెన్ వాల్యూ ఉంటుంది. డేటా ఖాళీ ఎక్కడ ఉంది, టోకెన్. సో too many values వచ్చాయి. CSRF token, we'll use control F here, but
CSRF search all. Do one thing, copy this all. Okay. Open notepad. Store here. Okay. So now search for CSRF or else token. Search for token. Find next. Not find token. Go to first line. Now search for token. Okay, CSRF token. Find next. Token. See, you can see here. Token value is came in the logs. Are you seeing? కనిపిస్తుందా మీకు token value? You are getting or not? 97CB. Yeah. So this is the token. Yes. So like that you can check over in the logs as well. Okay, na? So token value, what it will do? JMeter will capture the token value. Okay. So ఎలా capture చేస్తుంది? Here you are giving vars.get. So using this code vars.get, or you can take this as a keyword vars.get. So using that keyword we can capture the token. What is the token here? Token అని ఎందుకు రాసావు నువ్వు? I am telling that one now. So in the regular expression, what you have given the name of the created variable, you have given token here. So that we are using the same name here in the double quotes. లేదు బౌండరీ ఎక్స్ట్రాక్టర్ లో టోకెన్ -1 ఉంది కదా. So you can write token _-1 also. దాన్ని ఎలా రీనేమ్ చేస్తున్నాను, ఎందుకు రీనేమ్ చేశాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చి రీనేమ్ చేశాను అనేది సింపుల్. మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో ఏదైతే నేమ్ ఇచ్చారో, సో యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ నేమ్ హియర్. బీన్షెల్ పోస్ట్ ప్రాసెసర్ లో సేమ్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా, సేమ్ నేమ్ ఇవ్వాలి. మీరు క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి. సో డోంట్ ఫర్గెట్. సో విత్ ఇన్ ద బ్రాకెట్స్ యూ హ్యావ్ టు గివ్ ద డబల్ కోట్స్. So if not, then JMeter will throw an exception. So by saying that, so token is not declared. So that what you have to do, so whenever you have written vars.get, so within the brackets, you have to keep the double quote, and in between the double quotes, you have to enter the variable name. So the variable name is the reference parameter from the regular expression. Regular expression lo name of the created variable em icharo, that one you have to use here. Any doubt here? First line, anybody, any doubts? No. Okay, fine. So that is the first line. So coming to second line, F, you can use any name here. మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక నంబర్ కాదు ఒక లెటర్ ఇవ్వచ్చు. సో ఏమైనా ఇవ్వచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యు ఆర్ టెల్లింగ్, ఇట్ ఈస్ న్యూ. న్యూ ఈజ్ ఎ కీవర్డ్. సో న్యూ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, దెన్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఫంక్షన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఓపెన్ వన్ ఫైల్ టు యూ. అర్థమవుతుంది కదా. మీరు ఏం చేయాలి, టోకెన్ ని క్యాప్చర్ చేసుకున్నారు. యూజింగ్ vars.get యూ క్యాప్చర్డ్ దట్ టోకెన్ వాల్యూ ఫ్రమ్ ద లాగ్స్. నువ్వేం చేయాలి, సో యువర్ మోటో ఇస్ యూ హ్యావ్ టు ఓపెన్ వన్ ఫైల్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్టరీ. సో ఇన్ ఇట్ యూ హ్యావ్ టు రైట్ ఓవర్, యూ హ్యావ్ టు రైట్ దేర్. మీరు ఒక పర్టికులర్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ని ఓపెన్ చేయాలి. మీరు క్యాప్చర్ చేసుకున్న టోకెన్ని దాంట్లో రాయాలి. ఓకే, సో ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నారు ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లో ఏం చేస్తున్నారు, నౌ యూ ఓపెన్ వన్ ఫైల్. సో దానికి ఏం చేస్తున్నాం, న్యూ ఈజ్ ఎ కీవర్డ్.
So using new keyword you are opening. Okay, so then coming to file output stream. So this is a keyword. So function file output stream ఎందుకు వాడతాము దీని ఫంక్షన్ ని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటే సో ఏదైనా ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్ ని ఓపెన్ చేయడానికి వాడతాం. ఓకేనా, సో డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ పాత్. సో పాత్ మనం ఇవ్వాలి. సో పాత్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేను ఎక్కడ ఇచ్చాను, ఈ అపాచీ జేమీటర్ 5.3 రిజల్ట్ డాట్ 5.3 అప్ టు హియర్. సో అప్ టు హియర్, సో ఈ నుంచి అపాచీ జేమీటర్ 5.3 అప్ టు హియర్ ఇట్ ఈస్ ఏ ఫోల్డర్ నేమ్. సో రిజల్ట్ డాట్ టీఎక్స్టీ, సో ఇట్ ఈస్ ఏ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఏ ఫైల్లో రాయాలనుకుంటున్నారు, ఆ ఫైల్ నేమ్ ఇది. మీది ఉన్నా ప్రాబ్లం లేదు, ఫైల్ లేకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ అపాచీ జేమీటర్ 5.3 ఉంది కదా, నేను అక్కడ వెళ్ళి చూపిస్తాను చూడండి. సో నౌ దిస్ ఈస్ ద పాత్, ఈ అపాచీ జేమీటర్ 5.3. ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ డాట్ టీఎక్స్టీ ఉంది. నౌ ఐఎమ్ డిలీటింగ్ దిస్. సో నౌ దేర్ ఈస్ నో రిజల్ట్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా, సో మీరు డైరెక్ట్ గా కావాలంటే మీరు ఇక్కడ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ రిజల్ట్, ఐఎమ్ కీపింగ్ జేమీటర్ టోకెన్ అని ఇచ్చాను. జేమీటర్ అండర్స్కోర్ టోకెన్ డాట్ టీఎక్స్టీ. మీరు టీఎక్స్టీ అనే ఇవ్వాల్సిన పని లేదు. యూ కెన్ రైట్ డాట్ సిఎస్వి, యూ కెన్ రైట్ డాట్ డిఓసిఎక్స్, ఎక్స్ఎల్ఎస్, మీరు ఏదైనా ఫైల్ అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవచ్చు. అదే ఫార్మేట్లో అది సేవ్ అవుతుంది. ఓకేనా, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పాత్ ఉంది కదా, నేను పాత్ ఒకసారి కాపీ చేసి పేస్ట్ చేశాను చూడండి. సో ఇది పాత్ బేసిక్గా. సో పాత్ తీసుకొని వచ్చాను. సో పాత్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కింద చూడండి. ఓకే, ఇక్కడ ఎలా ఉంది పాత్, సో ఈ కోలన్ సింగిల్ స్లాష్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఓకేనా, ఈ కోలన్ తర్వాత ఏముంది, ఓన్లీ సింగిల్ స్లాష్ ఉంది. ఇక్కడ చూడండి పైన సెకండ్ లైన్లో డబల్ స్లాషెస్ ఉన్నాయి. ఓకేనా, డబల్ స్లాషెస్ ఉన్నాయి. మీరు సింగిల్ స్లాష్ పెట్టారనుకోండి, సో మనకి జావా జేమీటర్ రన్ అవుతుంది కదా, జేమీటర్ రన్ అవ్వాలంటే ఎలా రన్ అవుతుంది, జావాతోనే రన్ అవుతుంది. సో వాట్ ఇట్ విల్ కన్సిడర్, ఇట్ ఈస్ ఎస్కేప్ క్యారెక్టర్. స్లాష్ అంటే ఎస్కేపింగ్ కోసం వాడతారు అనమాట జావాలో. సో అప్పుడు ఏమవుతుంది, దానికి ఇది ఎస్కేపింగ్ అనుకొని ఇట్ ఓంట్ రికగ్నైజ్ ద పాత్. సో పాత్ ని రికగ్నైజ్ చేయలేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ స్లాష్ యూ హ్యావ్ టు యూజ్ ద డబుల్ స్లాషెస్ హియర్. సో కాబట్టి సింగిల్ స్లాష్ ని డబుల్ స్లాష్ పెట్టాను, అపాచీ జేమీటర్ 5.3. మళ్ళీ అగైన్ నేను ఏం చేయాలి, ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో కాబట్టి ఫైల్ నేమ్ కు ముందు కూడా మనము, సో వీ హ్యావ్ టు యూజ్ ద డబుల్ స్లాషెస్. ఓకేనా, సింగిల్ స్లాష్ పెట్టద్దండి. సింగిల్ స్లాష్ పెడితే జేమీటర్ మీకు రికగ్నైజ్ చేయదు, పాత్ మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ సెకండ్ లైన్. సో ఎఫ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ హియర్. ఓకే, ఈక్వల్ టు న్యూ is a keyword, file output stream, it is a function. So file output stream ఏం చేస్తుంది, it will open a file so which is in a particular directory or particular path లో ఉన్న ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. అంటే jmeter అండర్స్కోర్ టోకెన్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి, కమింగ్ టు థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నావు నువ్వు, సో పి అనేది కూడా ఏదైనా మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. That is equal to again new is a what we call the keyword print stream is a function. సో మీ నేమ్ లోనే ఉంది ప్రింట్. సో ప్రింట్ చేయడానికి కోసం మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడ ప్రింట్ చేయాలి, సో దట్ ఈస్ ఇన్ ఎఫ్. కాబట్టి డబల్ బ్రాకెట్స్ లోపల ఎఫ్ అని ఇచ్చాం. నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్, మీరు ఎఫ్ అని కాకుండా ఇక్కడ పైన సెకండ్ లైన్ లో ఎం అని ఇచ్చామనుకో, అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ స్ట్రీమ్ లో ఎఫ్ తీసేసి ఎం పెట్టాలి. ఓకేనా, సో అలాగా రీప్లేస్ చేసుకోవాలి. మీరు ఎఫ్ పెట్టాలనే రూల్ లేదు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఎఫ్ అనేది పెట్టానంటే ఫైల్ అంటాం కాబట్టి, ఎఫ్ అంటే ఫైల్ అంటాం కాబట్టి ఎఫ్ అని పెట్టాను నేను. సో మీరు ఎఫ్ ప్లేస్ లో ఏమైనా పెట్టచ్చు, బట్ ఇక్కడ ఎఫ్ ప్లేస్ లో ఏం పెడుతున్నారో సో కింద కూడా యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ థింగ్ హియర్. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ వన్. సో కమింగ్ టు ఫోర్త్ లైన్, దిస్ ఇంటర్ప్రెటర్ సెట్ అవుట్పుట్ అంటే, సో ఇది ఒక కోడ్ అనమాట. ఈ కోడ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీరు రైట్ చేసే డేటా మొత్తం ఎగ్జాక్ట్ గా ప్రాపర్ గా రన్ అవుతుంది, ప్రాపర్ గా ప్రింట్ చేస్తుంది. సో దానికోసం మనం దిస్ డాట్ ఇంటర్ప్రెటర్ డాట్ సెట్ అవుట్పుట్ అని రాస్తాం.
ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ లైన్. సో ఫిఫ్త్ లైన్ లో ఏముంది, ప్రింట్. సో ప్రింట్ ఈజ్ ఏ ఫంక్షన్ సో విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్. ఓకేనా, ఏదైనా ఒక డేటాని రైట్ చేయడానికి మనం ఒక ఫైల్లో వి విల్ యూజ్ ప్రింట్. ఓకేనా, ప్రింట్. సో ప్రింట్ లోపల ఏం చెప్తున్నారు మీరు, యూ ఆర్ టెల్లింగ్ దట్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ టోకన్ నంబర్. కాబట్టి ఇన్ ద డబల్ కోట్స్ యూ హ్యావ్ రిటర్న్ లైక్ టోకన్ నంబర్ ఈజ్. సో ఈ టోకన్ నంబర్ ఈజ్ ప్లేస్ లో మీరు ఏమైనా రాసుకోవచ్చు. సో ద క్యాప్చర్డ్ టోకెన్. సో మీరు ఏం రాసుకోవచ్చు, టోకెన్ నంబర్ ద క్యాప్చర్డ్ టోకెన్ నంబర్ ఈజ్. సో అలాగా మీరు ఏం ప్రింట్ చేసే డబల్ కోట్స్ లో అదే వస్తుంది. ఓకేనా. సో తర్వాత ఓకే ద క్యాప్చర్డ్ నంబర్ ఈజ్ అన్నావు, మళ్ళీ ఇక్కడ నువ్వు టోకెన్ అని రాసావు కదా, ఆ టోకెన్ ని ఎక్కడ ప్రింట్ చేస్తున్నావు అంటే ఇక్కడ ప్రింట్ చేస్తున్నావు యూజింగ్ ప్లస్. సో ప్లస్ తర్వాత స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చిన తర్వాత సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఎక్కడుంది, ఫస్ట్ లైన్ లో ఫస్ట్ లో ఉంది. ఓకేనా, ఈ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ప్లేస్ లో మీరు ఏమైనా రాశారనుకోండి, అదే దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టాలి ప్రింట్ లోపల, సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. ఇప్పుడు ఒకవేళ నేను ఓన్లీ సిఎస్ఆర్ఎఫ్ అని పెట్టాను ఇన్స్టెడ్ ఆఫ్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్, సో అప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ తీసేసి నేను ఓన్లీ సిఎస్ఆర్ఎఫ్ అనే పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కాల్ ద వేరియబుల్. ఇలాగా మనం అక్కడి నుంచి ఇక్కడికి కాల్ చేస్తున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఏమవుతుంది, సిఎస్ఆర్ఎఫ్ ఇక్కడ ప్రింట్ చేస్తా ఉంది. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ లో ఏముంది, టోకెన్ స్టోర్ అయి ఉంటుంది. టోకెన్ లోపల సంథింగ్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్ గా లాస్ట్ లైన్ ఏముంది, ఎఫ్ డాట్ క్లోజ్. ఎఫ్ అంటే ఏంటి, ఫైల్. ఓకేనా, ఫైల్ ఏంటి, JMeter అండర్స్కోర్ టోకెన్. సో దాన్ని ఏం చేస్తున్నాం, డాట్ క్లోజ్. సో దట్ మీన్స్ యు ఆర్ టెల్లింగ్ టు ద JMeter ప్లీజ్ క్లోజ్ దట్ ఫైల్. Okay, so these are the steps what we will use to capture the token value or dynamic value from the log, and we can write that particular thing into the local file. So adi code anamata, code ni line by line మనం ఏం చేస్తామో అని. Any confusion here? Anybody? Revan, Pavan, Ramohan? No. Okay. ఓకేనా, ఇది Beanshell స్క్రిప్ట్ పవన్, లైక్ ఓకేనా. కొన్ని కమాండ్స్ కొత్తగా ఉన్నాయి. అదే Beanshell స్క్రిప్ట్ లాగా ఉంటుంది, ఇది Beanshell స్క్రిప్టింగ్ అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రన్ చేస్తున్నాను, పాత్ చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ పాత్. ఈ అపాచీ JMeter 5.3 JMeter టోకెన్ ఫైల్ నేమ్ మనం ఇచ్చాం, JMeter టోకెన్. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి పాత్ ఓపెన్ చేస్తాను చూడండి, అసలు ఈ పేరే లేదు. సో ఇది పాత్, మనం ఉన్న పాత్ ఈ అపాచీ JMeter 5.3. సో ఇక్కడ ఏ ఫైల్ లేదు, JMeter అండర్స్కోర్ టోకెన్ తో ఏ ఫైల్ లేదు. ఇప్పుడు రన్ చేస్తాను JMeter లో, చూడండి ఏమవుతుందో. ఓకే, క్లియర్ ద లాగ్స్, రన్ ద టెస్ట్. ఓకే, మనకి ఎగ్జిక్యూట్ అయింది, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది రిక్వెస్ట్. ఇప్పుడు పాత్ లోకి వెళ్ళండి, మీరు ఏ పాత్ ఇచ్చారో ఆ పాత్ లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు JMeter అండర్స్కోర్ టోకెన్ .txt. దీన్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఏముంది చూస్తున్నారా, ఆర్ ఏబుల్ టు సీ ద క్యాప్చర్డ్ టోకెన్ నంబర్ ఈస్ BD4A. మీకు డౌట్ ఉంది అసలు ఇది క్యాప్చర్ చేసిందా లేకపోతే లేదా అని, కాపీ చేసుకోండి టోకెన్ నెంబర్ని, JMeter లోకి రండి. JMeter లో మీ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఉంది కదా, రెస్పాన్స్ లోకి పోయి Ctrl+V చేసి ఫైండ్ చేయండి. వచ్చిందా, ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ గ్రీన్ ఇన్ కలర్. సి BD4A 4A 4B 40 BD4A 4A 4B 40. గెట్టింగ్ రైట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఒక రిక్వెస్ట్ మాత్రం ఎగ్జిక్యూట్ చేసాము, ఇప్పుడు నేను 10 రిక్వెస్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో 10 పెట్టాను నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అయిపోయిందా, ఎగ్జిక్యూషన్ టెస్ట్ అయిపోయింది. ఓకే, JMeter టోకెన్ ఉంది కదా, సేమ్ దీన్ని ఓపెన్ చేయండి. వచ్చాయా,
10 టోకెన్స్ ఉంటాయి. మీరు కౌంట్ చేసుకుంటే 2 3 4 5 6 7 8 9 10 11 ఎందుకు వచ్చాయి? ఫస్ట్లో ఆల్రెడీ ఒకటి చేస్తున్నాం కదా, ఫస్ట్ ఇది చేసాము, తర్వాత 10 ఇటరేషన్స్ పెట్టాము, 10 థ్రెడ్స్. కాబట్టి ఫస్ట్ ఒకటి వదిలేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 11. ఇప్పుడు మళ్ళీ చేయండి, ఓకేనా? సో మళ్ళీ టెస్ట్ రన్ చేద్దాం. I'm going to JMeter, cleared the logs, and again I ran the test. Okay, మళ్ళీ పోండి, JMeter token ఓపెన్ చేయండి. This time you can see. అర్థమవుతుందా? ఓకే, సో ఇది Beanshell ని ఎలా వాడాలి ఏమి అని. ఓకేనా? ఇప్పుడు Beanshell ఇంటర్ప్రెటర్ ట్రూ పెడతాము, ఏమవుతుందో చూద్దాము. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను మొత్తం. ఇప్పుడు ఏమీ లేవన్నమాట. JMeter token.txtలో ఏ ఫైల్స్ లేవు, ఓకేనా? ఎంటీ ఫైల్. ఓకే, మీరు చూస్తే ఎంటీగా ఉంది. ఫస్ట్ రన్ చేద్దాం. ఇంటర్ప్రెటర్ మనం ఏం చేసాం, Beanshell పోస్ట్ ప్రాసెసర్లో ఇంటర్ప్రెటర్ ట్రూ పెట్టాం. ఓకే, రన్ చేస్తున్నాం. ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఇట్ ఫెయిల్డ్ 500 రెస్పాన్స్. ఆటోమేట్ చేశానని వీళ్ళకి అర్థమైందో ఏమో. విల్ గో విత్ ఫాల్స్. బేసిక్గా నేను కూడా ఎప్పుడు పెట్టి చూడలేదు అది. ఇంటర్ప్రెటర్ ట్రూ పెడుతుంటే ఫెయిల్. రీసెట్ BSH ఇంటర్ప్రెటర్ బిఫోర్ ఈచ్ కాల్. ఓకే, లీవ్ ఇట్. సో ఇవన్నీ డిఫాల్ట్గా ఎలా ఉన్నాయో అలాగే వాడండి, ఓకేనా? సో ఇది ఎప్పుడు కూడా నేను కూడా టెస్ట్ చేయలేదు ఏంటి ఏమి ఎలా అని. సో కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ రెండు, స్క్రిప్ట్ ఫైల్ అని ఒకటి స్క్రిప్ట్ ఉంది కదా, సో ఇవి రెండింటిని వాడుకోవచ్చు. సో మీరు ఏం చేశారు, నేను ఇప్పుడు డైరెక్ట్గా స్క్రిప్ట్ కింద స్క్రిప్ట్ రాసేసాను. అలా కాకుండా మీరు ఏదైనా ఫైల్లో పెట్టుకునేసి ఆ ఫైల్ని మీరు కావాలంటే ఇక్కడికి బ్రౌజ్ చేసుకోవచ్చు. బ్రౌజ్ చేసుకొని ఓకే, సమ్వేర్ ఎల్స్ ఉంది మీకు, సంథింగ్ మహేష్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇలా తీసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది స్క్రిప్ట్, ఓకేనా? సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. సో మీరు ఎప్పుడైనా సరే ఇలా విజిబుల్ అయ్యేటట్లే పెట్టుకోండి స్క్రిప్ట్, ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది, చూసేవాడికి అర్థమవుతుంది. సో రేపొద్దున మీరు ఇంకెవరికైనా కూడా మీ స్క్రిప్ట్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండిపోతుంది ఇది డేటా అంతా, కోడింగ్ అంతా, ఓకేనా? సో దిస్ ఈస్ Beanshell పోస్ట్ ప్రాసెసర్. ఎందుకు వాడతాము, ఎలా వాడతాము ఏంటి, ఓకేనా? సో అది పోస్ట్ ప్రాసెస్ గురించి. ఏమైనా డౌట్ ఉందా పోస్ట్ ప్రాసెస్ ఎవరికైనా? రేవంత్, పవన్, రామోహన్? ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే పారామీటరేషన్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పారామీటరేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఓకే? సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి HTTP రిక్వెస్ట్ యాడ్ చేశాను, లిజనర్ యాడ్ చేశాను, ఓకే? సో లిజనర్ వ్యూ రిజల్ట్స్ ఎందుకు చూసాం, ఎందుకు యాడ్ చేసాం, మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ఏం పంపించాం, ఏం వస్తుంది చెక్ చేయడానికి వ్యూ రిజల్ట్స్ లిజనర్, ఓకేనా? HTTP రిక్వెస్ట్, డమ్మీ రిక్వెస్ట్ ఒకటి యాడ్ చేశాను, ఓకేనా? థ్రెడ్ గ్రూప్ యాడ్ చేశాను. సిమ్యులేట్ చేయాలంటే మనకి యూజర్స్ని దేర్ షుడ్ బి వన్ థ్రెడ్ గ్రూప్. సో కాబట్టి సిమ్యులేట్ చేయడానికి థ్రెడ్ గ్రూప్ యాడ్ చేశాను, ఓకేనా? సో అసలు పారామీటరేషన్ కాన్సెప్ట్ ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో బేసిక్గా హౌ యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ పారామీటరేషన్ అంటే, సో వాట్ ఎవర్ ద స్టాటిక్ ఇన్పుట్ యు ఆర్ గోయింగ్ టు send to the server, so those should be parameterized, or else how you can define a parameterization in a second way is, so whatever the data you are entering through a keyboard, so keyboard నుంచి ఏదైనా సరే డేటా ఎంటర్ చేస్తున్నావు టెస్టింగ్ కోసం అంటే, సో దోస్ థింగ్స్ యూ షుడ్ బి పారామీటరైజ్డ్. సో వాటన్నిటిని మీరు పారామీటరైజేషన్ చేసుకోవాలి.
ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఓకే, సో నౌ సో వీ హ్యావ్ అప్లికేషన్ ఫేస్బుక్. ఓకేనా, సో ఇక్కడ ఏముంది, నాకు ఫేస్బుక్ ఉంది, నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్గా ఉంటాయి. సో రేవంత్కి ఉంది, రేవంత్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్గా ఉంటాయి. పవన్కి సపరేట్గా ఉంటాయి. రామ్మోహన్కి సపరేట్గా ఉంటాయి. సమ్మెక్స్ అతనికి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఫేస్బుక్ అప్లికేషన్ మీద పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి. ఎంతమందితో చేయాలి, 100 మంది యూజర్లతో టెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, మీకు 100 యూజర్ నేమ్స్ 100 పాస్వర్డ్స్ కావాలి, అవునా కాదా? సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క యూజర్ నేమ్ ఒక్కొక్క పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, సో లైక్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, 100 మందికి యూ హ్యావ్ టు గ్యాదర్ 100 పాస్వర్డ్స్, 100 యూజర్ నేమ్స్. So then only you can test this Facebook application with 100 users. So if not, you cannot test. సో 100 మంది యూజర్లతో టెస్ట్ చేస్తున్నామంటే నీకు 100 ఉండాలి యూజర్ నేమ్స్, 100 పాస్వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, సో అది సినారియో. ఇప్పుడేమో నేను రికార్డ్ చేసేటప్పుడు నాదేం మెయిల్ ఐడి ఇచ్చేస్తా. ఓకేనా, నా మెయిల్ ఐడి ఇస్తా. ఒక స్క్రిప్టే ప్రిపేర్ చేస్తాం మనము. 100 మందికి 100 స్క్రిప్ట్లు ప్రిపేర్ చేయము. వీల్ ప్రిపేర్ ఓన్లీ 1 స్క్రిప్ట్. సో 1 స్క్రిప్ట్ని 100 మందికి వర్క్ అయ్యేటట్లు ఇటరేట్ చేయాలా. సో అప్పుడు ఏం చేస్తాము అంటే, లాగిన్ ఆల్రెడీ ఎక్కడ ఉంది కదా, ఫ్లైట్స్కి ఉందా, ఫ్లైట్స్ లాగిన్ ఎస్, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మళ్ళీ స్క్రిప్ట్ రికార్డ్ చేస్తున్నాను, చూడండి. So I'm going with web tours. Okay, our scenario is just I have launched the application, then I'm logged into the using JMeter or 1 2 3 4 5 6. Okay, so launch is gone, login. Okay, clicking on login.
So then log out, sign off. Okay, clicking on sign off. Okay, done. My scenario is completed. Now I am coming to JMeter. So in the JMeter you can see, so launch, login, sign off. So 3 are recorded. Okay, now I am dragging view results sheet to the down. So now, so where you have to do parameterization, ekkada cheyali, eppudu cheyali. Okay, you can see here. Now I have clicked on launch request. Here you can see IP address. So now this time 192.168.174.85 is the IP address. So last time I got something else. ఇంకో ఏదో ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఎవ్రీ టైమ్ దట్ ఐపీ ఈజ్ చేంజింగ్. సో లేదు మీకు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, ఎన్విరాన్మెంట్స్ గురించి మాట్లాడితే, సో ఎన్విరాన్మెంట్లు చాలా రకాలు ఉంటాయి. క్యూఏ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్ ఉంది, యూఏటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అట్లాగా ఎన్విరాన్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్కి తేడా ఏంటంటే, సో యూఆర్ఎల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఎన్విరాన్మెంట్కి యూఆర్ఎల్ మారుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సర్వర్ నేమ్ ఐపీ అడ్రస్ అని ఉంది ఇక్కడ. సో దాన్ని కూడా మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ ద పారామీటరైజేషన్ ఫర్ ఇట్. ఓకేనా? సో అసలు ఐపీ ఎందుకు మారాలి అంటే, యూ హ్యావ్ టు ఎంటర్ ద ఐపీ త్రూ కీబోర్డ్ ఓన్లీ, రైట్? Manually you have to enter that one. So manually whatever the things you are entering and you are sending those to the server or server. So those things you have to do parameterization cheyali. So దీన్ని ఇప్పుడు పారామీటరైజేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. ఓకేనా? సో పారామీటరైజేషన్ ఎలా చేయాలంటే, సో దీన్ని కాపీ చేసుకోండి ఫస్ట్, లేదంటే యూ గో విత్ కంట్రోల్ హెచ్ ఆర్ కంట్రోల్ ఎఫ్. ఓకేనా? సో కంట్రోల్ ఎఫ్ చేయండి. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఐపీ. కంట్రోల్ వి. ఓకేనా? యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దిస్ ఐపీ. సో కంట్రోల్ సి అండ్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ కంట్రోల్ వి. సో దీనికి సెర్చ్ చేయాలి మీరు. సెర్చ్ చేసిన దాన్ని ఏమని రీప్లేస్ చేయాలి అంటే, ఐఎమ్ గివింగ్ ద సింటాక్స్ లైక్ $, flower bracket open, and I'm mentioning like URL, and again I'm closing this flower bracket. Okay, so now I'm hitting on search all. See, in all the requests it is present. So therefore what I am doing, replace all. So now you can find. So చూడండి, అసలు ఈ దాన్ని ఏమంటారు, ఈ ఐపీ అడ్రస్ ఎక్కడా లేదు మనకి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్ని రిక్వెస్ట్లోకి పోయి. ఎక్కడ చూసినా మీరు యూఆర్ఎల్ అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? యూఆర్ఎల్ అనేది రీప్లేస్ అయిపోయింది. చెక్ చేయండి అన్నిటికీ. యూఆర్ఎల్ అనేది రీప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు యూఆర్ఎల్ ప్లేస్లో ఈ 192.168 ఇది ఉంది కదా, దీన్ని ఎలా పాస్ చేయాలి? ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను నేను. తీసేసి ఇక్కడ యూఆర్ఎల్ పెట్టాను. ఇప్పుడు రన్ చేస్తా, చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రన్ చేస్తే రిక్వెస్ట్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి? మీరు వచ్చి రిక్వెస్ట్లో చూసారంటే యూఆర్ఎల్, సో యూఆర్ఎల్ అనే పాస్ అయింది. మీరు రెస్పాన్స్లోకి వచ్చి చూస్తే మీకు ఏమొచ్చింది ఇక్కడ, సో అనేబుల్ టు ఫైండ్ దట్ పర్టికులర్ థింగ్. సో యూ గాట్ ద ఎక్సెప్షన్ java.net URI system syntax exception. So URI is nothing but this URL. ఇక్కడ మన సర్వర్ నేమ్ ఇయలేదు కదా, సో దిస్ ఈజ్ URI. ఓకేనా? యూనిఫైడ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. ఓకేనా? యూఆర్ఎల్ అంటే ఏంటి? యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ ఆర్ లొకేషన్ లాగా యూఆర్ఎల్ అంటాం అనమాట. సో యూఆర్ఎల్ని మీరు ఇది ఫైండ్ అవుట్ చేయలేకుంది. సో కాబట్టి మీకు ఏం ఎక్సెప్షన్ వచ్చింది? java.net URI సిస్టమ్ సింటాక్స్ ఎక్సెప్షన్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు సర్వర్ తీసేసి ఏదో యూఆర్ఎల్ అని ఇచ్చారు. సో వానికి అర్థం అవ్వాలి కదా. సో వానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు ఏం చేయాలంటే, సో గో టు టెస్ట్ ప్లాన్, right click on it and go to add. So in the add, in the config element, so you come down, so there will be one user defined variable. So you just add this.
ఓకే. సో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓవర్ ద టాప్ కార్నర్, పైన వదిలేయండి యూజర్ డిఫైన్ వేరియబుల్. ఓకేనా. సో తర్వాత యూజర్ డిఫైన్ వేరియబుల్కి మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కామెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు. మీరు బాటంలోకి వచ్చారంటే హియర్ యూ హ్యావ్ యాడ్ అండ్ యాడ్ ఫ్రమ్ క్లిక్ బోర్డ్ ఆప్షన్స్. ఓకే, ఎనేబుల్ అయి ఉంటాయి. మీరు యాడ్ మీద క్లిక్ చేయండి. అండర్ ద నేమ్ యూ రైట్ URL. ఓకే, అండర్ ద వాల్యూ సో పేస్ట్ 192 168 174 85. ఓకేనా. సో ఈ యుఆర్ఎల్ మీరు ఇక్కడ ఇచ్చిన యుఆర్ఎల్ రెండు ఒకేలా ఉండాలి. ఐ మీన్ క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఉండాలి. ఓకేనా. అలా కాకుండా వేరే ఉందనుకోండి అది ఐడెంటిఫై చేయదు. సో ఇప్పుడు చూడండి యుఆర్ఎల్ ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు వచ్చి రన్ చేస్తాను, ఏమైందో చూడండి. ఇంతకుముందు అన్ని ఫెయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇట్ ఈస్ ఫెయిలింగ్ నౌ. ఆల్ ద రిక్వెస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ నౌ. ఓకే, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ద పారామీటరైజేషన్. మీరు కావాలంటే ఈచ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఏమి రిక్వెస్ట్ యూఆర్ఎల్ పాస్ అయిందో చెక్ చేయొచ్చు. ఇటు చూడండి ఏముంది, 192 168 174 85 1080 ఉందా ఐపీ అడ్రస్. ఓకేనా. బట్ మీరు రిక్వెస్ట్కి వచ్చి ఇక్కడ చెక్ చేశారంటే లెఫ్ట్ సైడ్లో ఉండే ప్లేన్లో మీరు ఇక్కడ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉండదు. మీకు ఐపీ అడ్రస్ ఎక్కడ ఉండదు. మీరు కావాలంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ యూఆర్ఎల్ అని మాత్రమే ఉంటుంది. ఎక్కడే కూడా మీకు మీ నంబర్ అనేది కనిపించదు, ఐపీ అడ్రస్ నంబర్ అనేది కనిపించదు. బట్ ఎక్కడ కనిపిస్తుంది, సో ఇట్ ఈస్ ఇన్ యూజర్ డిఫైన్ వేరియబుల్. సో యూజర్ డిఫైన్ వేరియబుల్ అని ఏమని డిక్లేర్ చేసావు, యూఆర్ఎల్ ప్లేస్లో ఈ నేమ్ తీసుకో, యూఆర్ఎల్ ప్లేస్లో ఈ నంబర్ తీసుకో, 192 168 174.85 దీన్ని తీసుకోండి అని నువ్వు చెప్తున్నావు. దానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎలా చెప్పాలి, దెర్ ఈజ్ ఎ సింటాక్స్. సో దట్ సింటాక్స్ ఈస్ ఏం రాయాలి, డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. ఇంతకుముందు మనం రాసాం కదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత ఏడైతే పాస్ చేయాలో అక్కడ పాస్ చేసేటప్పుడు ఏం చేసాం, డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ టోకెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అని రాసాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ సింటాక్స్ వాడతాం. సో డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. మీరు ఏమన్నారు, యూజర్ డిఫైన్ వేరియబుల్ ఏమని చెప్పారు, 192 168 174 85 ప్లేస్లో ఏమని పెట్టాలని చెప్తున్నారు, యూఆర్ఎల్ అని ఉంటుంది అని చెప్తున్నారు. సో ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ URL అని రాయాలి. సో దిస్ ఇస్ కేస్ సెన్సిటివ్. లెటర్స్ మీరు ఏం రాస్తున్నారో అది కేస్ సెన్సిటివ్. మీరు యూజర్ డిఫైన్ వేరియబుల్లో ఏం రాస్తుంటారో స్మాల్ లెటర్స్ రాస్తే ఇక్కడ కూడా అన్ని దగ్గర స్మాల్ లెటర్సే ఉండాలి. ఓకేనా. మీరు క్యాపిటల్ లెటర్స్ రాస్తే క్యాపిటల్ లెటర్సే ఉండాలి. ఓకేనా, అది జాగ్రత్తగా చూసుకోవాలి. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఆర్ నాట్, యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ హియర్. రేవంత్, పవన్, రామ్మోహన్. హలో రేవంత్. ఓకే అన్న, క్లియర్గానే ఉంది. ఓకే ఫైన్. సో మీరు ఇలాగా పారామీటరైజేషన్ చేస్తాం. ఓకేనా. నాట్ ఓన్లీ ఫర్ ఐపీ, మీరు పోర్ట్ నెంబర్ కూడా చేయొచ్చు. పోర్ట్ నెంబర్కి చేయాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, Ctrl+F. సో Ctrl+F మీరు దేనికోసం ఫైండ్ చేయాలి, ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏముంది, 1080 ఇస్ ద పోర్ట్ నెంబర్. సో 1080 పోర్ట్ నెంబర్, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ 1080 పోర్ట్ నెంబర్. తర్వాత దాన్ని ఏం రీప్లేస్ చేయాలి, సో డాలర్ సింబల్ మనము సింటాక్స్ ఏంటి, డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, తర్వాత ఇదేంటి 1080 పోర్ట్ నంబర్. సో కాబట్టి యూ కెన్ యూ PORT పోర్ట్, ఆర్ యూ కెన్ రైట్ పోర్ట్ నంబర్ యాజ్ వెల్, NUMBER. అగైన్ లాస్ట్ క్లోజ్ ద బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్. సో దాన్ని ఈ సింటాక్స్ తో మనం రీప్లేస్ చేస్తున్నాం. సో నౌ రీప్లేస్ ఆల్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ రీప్లేస్ ఆల్. లేదంటే సెర్చ్ ఆల్ కొట్టుకొని తర్వాత రీప్లేస్ ఆల్ అయినా కొట్టచ్చు. నా డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ విత్ రీప్లేస్ ఆల్. సో ఇప్పుడు చూడండి 1080 ఎక్కడ ఉండదు మీకు, పోర్ట్ నెంబర్ ఈజ్ రీప్లేస్డ్ బై డాలర్ సింబల్ పోర్ట్ నెంబర్. సో మీరు అన్నిట్లో చెక్ చేసుకోవచ్చు, అన్ని రిక్వెస్ట్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా కూడా 1080 అనేది కనిపించదు. బట్ ఇది పాస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ యూజర్ డిఫైన్ వేరియబుల్కి రావాలి. ఇక్కడ యాడ్ అని ఉంటుంది, కింద యాడ్ని కొట్టి ఇక్కడ పోర్ట్ నంబర్ అని రాయాలి. పోర్ట్ నంబర్ అని రాసి ఇక్కడ పోర్ట్ నంబర్ ఏంటి, 1080 అని ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో అప్పుడు మాత్రమే నీ పోర్ట్ నంబరు జేమీటర్ రికగ్నైజ్ చేస్తుంది, లేదంటే రికగ్నైజ్ చేయలేదు. ఓకేనా. చూడండి అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఓకేనా. ఇప్పుడు యూజర్ డిఫైన్ వేరియబుల్కి పోయి ఈ 1080 తీసేసి 1081 పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఆ చేంజెస్ అన్నిటికీ అప్లికబుల్ అయిపోతుంది, అన్ని రిక్వెస్ట్లకి అప్లికబుల్ అవుతుంది. పోర్ట్ ప్లేస్లో 1081 రన్ అవుతుంది. సో అప్పుడు ఆ 1081 ప్లేస్లో అప్లికేషన్ రన్ అవ్వలేదు కాబట్టి అన్ని నీకు ఎర్రర్లు వస్తాయి. సో ఎర్రర్ ఎందుకు వస్తుంది, దీని మీదకి వెళ్ళి మీరు చెక్ చేస్తే మీకు పోర్ట్ నెంబర్ 1081 పాస్ అయింది. రెస్పాన్స్ డేటాలోకి వెళ్ళి చూస్తే పోస్ట్ ఎక్సెప్షన్ వచ్చింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఓఆర్జీ అపాచీ హెచ్టిటిపి డాట్ కనెక్షన్ హెచ్టిటిపి హోస్ట్ కనెక్షన్ ఎక్సెప్షన్. సో ఎందుకు హోస్ట్ కనెక్షన్ ఎక్సెప్షన్ వచ్చింది, కనెక్టింగ్ టు 192 168 174 85 1081 ఈజ్ రెఫ్యూజింగ్ ద కనెక్షన్. సో కనెక్షన్ రెఫ్యూజ్డ్, ఎందుకంటే 1081 అనేది పోర్టే లేదు ఇక్కడ. సో పోర్టే లేనప్పుడు మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది, మన అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద పోర్ట్ నంబర్ 1080. సో దట్ యూ హ్యావ్ టు గివ్ ద పోర్ట్ నంబర్ యాజ్ 1080. సో నౌ again I am running the test. Now you will see, now you can see that all the transactions are executed successfully. సో కాబట్టి మీరు యూజర్ డిఫైన్ వేరియబుల్లో మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేసినా దట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్. మీరు ఎక్కడైతే పారామీటరేషన్ చేస్తున్నారో $సింబల్ పెట్టి పోర్ట్ నెంబర్ అని రాసి అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ సో we will do the parameterization for the server name and the port number. సో నిన్ను ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ, సో లెట్స్ సే you have recorded one script now. That script have to work for all the environments. Then what and all the changes you will do in the script అంటారు. అర్థమవుతుందా, మీరు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఏంటి, లెట్స్ సే మీకు నోట్ ప్యాడ్ మ్యాక్సిమైజ్, మీ క్యూఏ ఎన్విరాన్మెంట్ ఉంది, ఓకేనా, పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్ ఉంది, ప్రీ ప్రొడక్షన్ అని, ప్రాడ్ యూఏటి, ఓకే. సో మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ 5 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. నువ్వు ఫస్ట్లో ఏం చేసావు, క్యూఏలో టెస్ట్ అనేది నీ స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసావు. సో క్యూఏకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. లెట్స్ సే క్యూఏ యూఆర్ఎల్ మీరు ఏమనుకుంటారు, 192.168.1 అనుకోండి, ఓకే, 1.1. సో ఇది క్యూఏ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. మీరు ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ అన్ని ఎన్విరాన్మెంట్స్కి వర్క్ అవ్వాలి. ఎలా చేస్తారు మీరు, ఎలా వర్క్ చేస్తారు మీరు దాన్ని, ఓకే. పర్ఫ్ ఎన్విరాన్మెంట్కి 2 ఉంది, తర్వాత ప్రీ ప్రాడ్కి 3 ఉంది. సో ఇలాగా ఉంది. ప్రొడక్షన్కి వదిలేయండి, ప్రొడక్షన్ యూఏటి వదిలేయండి. సో టైమింగ్ నేను 3 కన్సిడర్ చేస్తున్నా. సో మీకు ఇలా 3 ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి. 3 ఎన్విరాన్మెంట్కి స్క్రిప్ట్ వర్క్ అవ్వాలి. లేదంటే ఏం చేస్తావు, 3 ఎన్విరాన్మెంట్కి స్క్రిప్ట్ వర్క్ అవ్వాలంటే ఏం చేస్తావు, క్యూఏలో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ కొరిలేషన్ పారామీటరేషన్ చేస్తావా, పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ స్క్రిప్టింగ్ అంతా రికార్డింగ్ చేసి అన్ని ఫిల్టర్ చేసుకొని రిక్వెస్ట్ అన్ని ఏది కావాలి ఏది వద్దు అన్ని చెక్ చేసుకొని తర్వాత కొరిలేషన్ చేసి పారామీటరేషన్ చేసి అన్నీ చేస్తావా, మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లోకి వచ్చి మళ్ళీ స్క్రిప్టింగ్ అంతా రికార్డ్ చేసి మళ్ళీ కొరిలేషన్ చేసి అలాంటివన్నీ చెక్ చేసుకుంటావా, ఏం చేస్తావు, ఎలా చేస్తావు అని అడుగుతారు. సో దెన్ ద సింపుల్ అప్రోచ్ ఈస్ what you have to do, you have to do the parameterization for the server name and the port number. So this is a simple answer to them. So this is the way how you can explain. Ela explain cheyali. So whatever the environment is stable for the first time, so in that environment I will record the script and I will do the required enhancements and all, like parameterization, correlation and all, everything I will complete. So once I will ensure that that script is working fine, so then for the future purpose, then in the future I can run the like the test in performance environment, in the pre-prod environment and whatever the environment. So in order to iterate that script for all the environments, what we will do, so we have to do the parameterization for the server name and for the port numbers. So then ela parameterization chestamante under the user defined variable. So using user defined variable I can do it, or else using CSV dataset config also I can do it. So CSV dataset config అని నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ యూజర్ డిఫైన్ వేరియబుల్ గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. సో యూజింగ్ యూజర్ డిఫైన్ వేరియబుల్స్ వీ కెన్ డూ ద పారామీటరైజేషన్. సో ఎలా చేస్తావు నువ్వు? సో ఇప్పుడు ఏమంటున్నాను నేను 192.168.1.1కి ఫస్ట్ రికార్డ్ చేశాను నేను. సో ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఓపెన్ చేశాను నేను. ఈ స్క్రిప్ట్ నాకు పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు టెస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను? సింపుల్గా యూజర్ డిఫైన్ వేరియబుల్కి వస్తాను. ఐ విల్ చేంజ్ దిస్ URL. సో 1.1.2 is my 192.168.1.2 is my performance environment URL here. సో దీన్ని సింపుల్గా దీన్ని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చి యూజర్ డిఫైన్ వేరియబుల్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ URL పేస్ట్ ఓవర్ హియర్. దట్స్ ఇట్. సో నౌ రన్ ద టెస్ట్. ఇట్ విల్ రన్. అర్థమవుతుంది కదా? సో లేదు నాకు పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్ వద్దు, ప్రీ ప్రాడ్లో కావాలి. సో వాట్ ఈస్ ద ప్రీ ప్రాడ్ URL? సో ప్రీ ప్రాడ్ URL is 192.168.1.3. సో యూ కాపీ ఇట్ and come to JMeter. So in the user defined variable, so you change the URL, paste over here. So whatever you copied from the notepad. Not only this port number అయితే పోర్ట్ నెంబర్ కూడా చేంజ్ అవుతుందంటే పోర్ట్ నెంబర్ కూడా మార్చొచ్చు. సో బేసిక్గా పోర్ట్ నెంబర్లు మారవు. సో ఒకవేళ పోర్ట్ నెంబర్ కూడా మారుతుందంటే యూ కెన్ చేంజ్ ద పోర్ట్ నెంబర్ హియర్. అర్థమవుతుంది కదా? సో ఇలాగా అడుగుతారు. వాళ్ళు అడిగితే చెప్పాలి మీరు. గెట్టింగ్ ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ డౌట్స్? ఓకే 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 ఫైన్. ఓకేనా. సో ఇప్పుడు మనము పారామీటరైజేషన్ చెప్పురా. మనము ఇది పారామీటరైజేషన్ టెస్ట్ ప్లాన్ లో కూడా ఇవ్వచ్చా? వాల్యూ యాడ్ ఇవ్వచ్చు. యూజర్ డిఫైన్ వేరియబుల్స్ యాడ్ చేయకుండా ఇవ్వచ్చు. అది కూడా చెప్తాను. ఇది సర్వర్ నేమ్ ఇది 192, అది కూడా ఇవ్వచ్చు. సేమ్ అక్కడ ఇచ్చినా మీరు ఇక్కడ యాడ్ చేసిన రెండు ఒకటే. గో ఆన్ మ్యూట్. ఓకే. సో ఇప్పుడు నేనేం చెప్పాను? యూజర్ డిఫైన్ వేరియబుల్ యాడ్ చేసి చేయండి అని చెప్పాను. లేదు టెస్ట్ ప్లాన్ అని ఉంది కదా మీకు, బై డిఫాల్ట్ మీకు టెస్ట్ ప్లాన్ అని ఉంటుంది. సో టెస్ట్ ప్లాన్లో కూడా మీరు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ చూడొచ్చు యూజర్ డిఫైన్ వేరియబుల్, user defined variables. Okay, you just come down here, you have add button ఉంది కదా, యాడ్ బటన్ మీద క్లిక్ చేసి నువ్వు ఇక్కడైనా ఎంచుకోవచ్చు URL. ఓకే, వాట్ ఈస్ URL? 192.168.174.85. మీరు కావాలంటే దీన్ని మ్యూట్ చేసుకోండి. నేను టగల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది లేదు, యూజర్ డిఫైన్ వేరియబుల్ అనేది లేదు, అసలు వదిలేయండి. టెస్ట్ ప్లాన్లో మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. సో పోర్ట్ నంబర్ PORTNUMBER. So port number is 1080. Okay. So now I am running the test. So మీరు ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, బట్ అది యూజర్ డిఫైన్ వేరియబులే, ఇది యూజర్ డిఫైన్ వేరియబుల్. మీకు డిఫరెన్స్ ఏమీ ఉండదు. చూడండి అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. మీరు కావాలంటే రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ బాడీ చూడొచ్చు, URL చూడొచ్చు. ఇక్కడ సేమ్ అదే పాస్ అయింది. ఓకేనా. సో అలాగా యూజర్ డిఫైన్ వేరియబుల్, ఇది యూజర్ డిఫైన్ వేరియబులే, టెస్ట్ ప్లాన్లో ఉండేది కూడా యూజర్ డిఫైన్ వేరియబులే. కాకపోతే వాడు ఎక్స్ట్రా ఫ్యూజర్ లాగా అక్కడ చూపించాడు అంతే కాన్ఫిగ్ ఎలిమెంట్స్లో. ఓకేనా పవన్, అర్థమైందరా? ఓకేనా, క్లియర్. రేవంత్? ఓకే ఓకే ఓకేనా. సో ఇక్కడ యూజర్ నేము, ఐ మీన్ URL, పోర్ట్ నంబరే కాదు, ఇంకా దేన్ని చేయొచ్చు అంటే మీరు క్లిక్ చేస్తారండి. మనం రికార్డ్ చేసినప్పుడు ఏం చేస్తాము? మనము వెబ్ టూల్స్ URLని మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం 192.168 అని. సో దీన్ని పారామీటరైజేషన్ చేయొచ్చు. సో మీరు లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ వచ్చింది. లాగిన్ పేజ్లో ఏం చేస్తున్నారు? యు ఆర్ ఎంటరింగ్ యూజర్ నేమ్ మాన్యువల్లీ, పాస్వర్డ్ మాన్యువల్లీ. సో దట్ మీన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ రెండింటిని మీరు పారామీటరైజేషన్ చేయొచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండింటిని పారామీటరైజేషన్ చేయొచ్చు. ఓకేనా. అది ఎలా చేయాలి? సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా చేయాలి అంటే, మీరు ఎక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు? లాగిన్ ట్రాన్సాక్షన్లో ఎంటర్ చేశారు. సో లాగిన్ లేక రండి. సో లాగిన్ మీద క్లిక్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్లో. సో యూజర్ నేమ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ మధురెడ్డి. సో పాస్వర్డ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ 123456. సో నా ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో ఈ స్క్రిప్ట్ ఇప్పుడు వేరే యూజర్కి కూడా వర్క్ అవ్వాలా, రోనిత్కి కూడా వర్క్ అవ్వాలా, పవన్కి వర్క్ అవ్వాలా, రామ్మోహన్కి వర్క్ అవ్వాలా. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం యూజర్ నేమ్ని పారామీటరైజేషన్ చేయాలి. సో దీన్ని ఏం చేస్తున్నాను? ఓకే, సేమ్ సింటాక్స్
డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. సో యూజర్ నేమ్ని నేను సేమ్ యూజర్ నేమ్ అని రాస్తున్నాను. సో యూజర్ నేమ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో పాస్వర్డ్ అంతా తీసేస్తున్నాను. డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, పాస్వర్డ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? ఇప్పుడు యూజర్ నేమ్ ప్లేస్ లో మధు రెడ్డి పాస్ అవ్వాలా, పాస్వర్డ్ ప్లేస్ లో 1 2 3 4 5 6 పాస్ అవ్వాలా. సో దానికి ఎలా చెప్తాం మనము? యూ అగైన్ గో టు యూజర్ డిఫైన్ వేరియబుల్. ఓకే, యూజర్ డిఫైన్ వేరియబుల్కి వెళ్ళండి, యాడ్ మీద క్లిక్ చేయండి, యూ కమ్ హియర్, యూ ఎంటర్ యూజర్ నేమ్, సేమ్ ఉండాలి యాజ్ ఇట్ ఈస్. ఓకే, అండ్ ద నేమ్ ఈస్ మధు రెడ్డి. నెక్స్ట్ అగైన్ యాడ్ వన్ మోర్ రో and the password is 1 2 3 4 5 6 1 2 3 4 5 6. Okay, so now చూడండి ఏమవుతుంది, వ్యూ రిజల్ట్స్ ట్రీ, క్లియర్ ఆల్ ద డేటా, రన్ హియర్. ఓకే, లాగిన్. ఇది లాగిన్ 55 రిక్వెస్ట్. ఓకే, మీరు ఏ రిక్వెస్ట్ లో పాస్ అయింది, మీరు ఏ రిక్వెస్ట్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు, 55 రిక్వెస్ట్. లాగిన్ సిజిఐ బిన్ లాగిన్ .pl 55. సో 55 రిక్వెస్ట్ లో ఉంది అది. ఓకేనా? సో 55 రిక్వెస్ట్ లో మీరు వ్యూ రిజల్ట్స్ కి రండి, 55 రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. అది రిక్వెస్ట్ బాడీ. మీరు ఇదేంటి, రిక్వెస్ట్ బాడీ, రెస్పాన్స్ బాడీ కాదు. సో రిక్వెస్ట్ బాడీ. సో 55 రిక్వెస్ట్ కి మీరు రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ బాడీ మీద క్లిక్ చేయండి. హియర్ యూ కెన్ సి యూజర్ నేమ్ యాజ్ పాస్డ్ యాజ్ మధు రెడ్డి అండ్ పాస్వర్డ్ ఈజ్ పాస్డ్ యాజ్ 1 2 3 4 5 6. పాస్ అయిందా? పాస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఒక యూజరు ఒక పాస్వర్డ్ ఉంటే మాత్రమే మనం ఇలా చేయగలుగుతాం. యూజర్ డిఫైన్ వేరియబుల్ యూజ్ చేసి చేయగలుగుతాం. మల్టిపుల్ యూజర్ నేమ్, మల్టిపుల్ పాస్వర్డ్స్ మనం యూజర్ డిఫైన్ వేరియబుల్తో చేయకూడదు. సో దానికి ఏం చేయాలి, సిఎస్వి డేటా సెట్ కాన్ఫిగ్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో హలో మధు, చెప్పండి. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే మ్యాక్సిమం ఎన్ని వాల్యూస్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు మధు? 5 to 10 వరకు ఎంటర్ చేయొచ్చా, లేకపోతే 20 30 అట్లా ఎక్కువ ఉంటే మనం సిఎస్వి డేటా కాన్ఫిగ్ తీసుకోవచ్చా? ఇప్పుడు బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం యూజర్ డిఫైన్ వేరియబుల్ పెట్టాను నేను ఇక్కడ. యూఆర్ఎల్ యూనిక్, యూఆర్ఎల్ ఒకటే అందరికి, అందరి యూజర్లకి యూఆర్ఎల్ ఒకటే. సో పోర్ట్ నంబర్ ఒకటే. ఓకే, సో యూఆర్ఎల్ ఒకటే, పోర్ట్ నెంబర్ ఒకటే. కాబట్టి ఈ రెండింటిని యూజర్ డిఫైన్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయొచ్చు మీరు. అదే యూజర్ నేమ్ తీసుకున్నారనుకోండి, యూజర్ నేమ్ మధు రెడ్డి అని ఇచ్చాను. ఒకవేళ మీరు లాగిన్ అవుతుంటే మధు రెడ్డి ప్లేస్ లో రామ్మోహన్ అని పాస్ అవ్వాలి. ఓకేనా? సో రామ్మోహన్ అని పాస్ చేయాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ అని రాసి, ఓకేనా, ఇక్కడ రామ్మోహన్ అని ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక పారామీటర్ తో డిక్లేర్ చేసేసారు ఇక్కడ. కాబట్టి ఇంకో పారామీటర్ ని ఇక్కడ డిక్లేర్ చేయడానికి లేదు మనం. ఓకే, సేమ్ పారామీటర్ కి ఒకటే అయితే మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒకే ఇన్పుట్ అయితే యూజర్ డిఫైన్ వేరియబుల్ వాడచ్చు. మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ప్లేస్ లో నువ్వు ఒక ఇటరేషన్ కి మధు పాస్ అవుతాడు, ఇంకో ఇటరేషన్ కి రామ్మోహన్ పాస్ అవుతాడు, ఇంకో ఇటరేషన్ కి రేవంత్ పాస్ అవుతాడు. అలాగా మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి ఒకే యూజర్ నేమ్ కి. అలాంటి టైంలో యూజర్ డిఫైన్ వేరియబుల్ వాడలేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనా? కమింగ్ టు యూఆర్ఎల్, మీరు ఏ ఇటరేషన్ కైనా యూఆర్ఎల్ సేమ్ గా ఉంటుంది, ఏ పోర్ట్ నెంబర్ కైనా యూఆర్ఎల్ సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, www.facebook.com అనే యూఆర్ఎల్ సేమ్. అది నువ్వు యాక్సెస్ చేసినా, నేను యాక్సెస్ చేసినా, ఎవరు చేసినా సేమ్ అది. కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో మనము ఈ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని మనము దాన్ని ఏమంటారు, యూజర్ డిఫైన్ వేరియబుల్లో వాడకూడదు. సిఎస్వి డేటా సెట్ వేసుకోవాలి, సిఎస్వి డేటా సెట్ లో వేయాలి. ఓకేనా? అండ్ టెస్ట్ ప్లాన్ లో కూడా సేమ్ డిక్లేర్ చేసిన దానికి కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది కదా? సేమ్ అప్లికబుల్ అవుతుంది. మీరు యూజర్ డిఫైన్ వేరియబుల్ సపరేట్ గా యాడ్ చేసినా సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి. టెస్ట్ ప్లాన్ లో ఆల్రెడీ యూజర్ డిఫైన్ వేరియబుల్ ఉంటుంది, అది వాడినా సేమ్ ఉంటుంది.
ఏం Okay. ప్రాబ్లం ఉండదు, మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఎలా సిఎస్వి చెప్పమంటారా, లేకపోతే రేపు కంటిన్యూ చేద్దామా ఏంటి? రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే ఫైన్. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఈ రోజుకి, ఓకేనా? ఈ స్క్రిప్ట్ మీకు కూడా వర్క్